నేచురల్ స్టార్ నాని నటించిన దసరా సినిమాతో మాలీవుడ్ యాక్టర్ షైన్ టామ్ చాకో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. ఈ చిత్రంలో విలన్ గా చాకో యాక్టింగ్ కి తెలుగు ఆడియన్స్ ఫిదా అయ్యారు. దీని తర్వాత దేవరలో కూడా చాకోకి అవకాశం దక్కినట్లు వార్తలు వచ్చాయి. కొరటాల శివ డైరెక్షన్ లో వస్తున్న ఈ పాన్ ఇండియన్ మూవీలో చాకోకి ఓ పవర్ఫుల్ రోల్ ఇచ్చినట్లు సమాచారం. అయితే తాజా అప్డేట్ ఏంటంటే చాకో మరో బంపర్ ఆఫర్ కొట్టేశాడు. బాబీ కొల్లి దర్శకత్వంలో వస్తున్న బాలకృష్ణ 109వ చిత్రంలో చాకోని తీసుకున్నారట. అయితే చాకోకి ఏ పాత్ర ఇచ్చారనే దానిపై ఇంకా అధికారికర ప్రకటన ఏం రాలేదు. కానీ అటు అబ్బాయ్ ఇటు బాబాయ్తో చాకోకి నటించే అవకాశం దక్కడం ఫుల్ హ్యాపీలో ఉన్నాడట. ఇటీవల 109వ చిత్రం నుంచి ఓ స్పెషల్ గ్లింప్స్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఇందులో బాలయ్యను చాలా స్టైలిష్ లుక్ లో చూపించాడు డైరెక్టర్ బాబీ. ఈ చిత్రంలో ఊర్వశి రౌతేలా హీరోయిన్ గా నటిస్తుంది. అలానే బాలీవుడ్ స్టార్ బాబీ డియోల్ ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. ఇక తెలుగు అందం చాందిని చౌదరి కూడా ఓ రోల్ చేస్తుంది. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నాగవంశీ ఫార్చ్యూన్ 4 సినిమాపై సాయి సౌజన్య సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నాడు. అన్నీ సెట్ అయితే ఈ సినిమాను దసరాకే రిలీజ్ చేయాలని టీం ప్లాన్ చేస్తుంది. అంటే దేవరికి పోటీగా ఈ చిత్రం విడుదలయ్యే అవకాశం ఉంది.